లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు చోట్ల సోమవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడిలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. లెక్కల్లో చూపని 25 కోట్లు ఈడీ సోదాలో బయటపడింది. మంత్రి అనుచరుడు నివాసంలో గుట్టల కొద్దీ కరెన్సీ నోట్లు కట్టలు చూసి అధికారులు అవక్కయ్యారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి విభాగం మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. తాజాగా ఆయన బంధువుల నివాసాల్లో తనిఖీలు చేపట్టింది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ అలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి సహాయకుడి నివాసంలో కరెన్సీ నోట్ల గుట్టలుగా ఉన్న వీడియో ఫుటేజ్ వైరల్ అవుతుంది. రాంచీలోని సేల్ సిటీ సహా మొత్తం 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోమవారం ఉదయం సేల్ సిటీలో రహదారుల నిర్మాణ శాఖ ఇంజనీర్ వికాస్ కుమార్ నివాసంలో బృందం, బరియాతు, మొరహబడి, బొరియాలో వేరువేరు బృందాలు సోదాలు నిర్వహించాయి. కాంగ్రెస్ నేత అయిన అలంగీర్ అలం ఫకూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం చంపే చోరన్ కేబినెట్ గ్రామాభివృద్ధి శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి సహాయకుడి నివాసంలో నోట్ల కట్టలు దొరకడంతో బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ మాట్లాడుతూ, జార్ఖండ్లో అవినీతికి అడ్డుకట్ట వేయడం లేదు. ఎన్నికల సమయంలో ఈ డబ్బును ఖర్చు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.